చూద్దాం. గ్రూప్ 2 అభ్యర్థులతో బాబు బంతాట ఆడిండట నిన్న మొత్తం. చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే కాదు, లోకేష్ గారు కూడా. మామూలు బంతాట ఆడలే. ఆ బంతాట ఏ స్థాయికి పోయిందంటే, గ్రూప్ 2 రాయాల్సిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అభ్యర్థులు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడానికి మా చెప్పుతోని మేమే కొట్టుకునే పరిస్థితికి వచ్చిందని వాళ్ళు వాళ్ళని వాళ్ళే మాట్లాడుకునే పరిస్థితికి వచ్చింది. గ్రూప్ 2 అభ్యర్థులు మా చెప్పుతోని మేమే కొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కూటమికి ఓటేసి కూటమిని అధికారంలోకి తీసుకొచ్చినందుకు అనే పరిస్థితికి వచ్చిందనమాట. ఒక రకంగా బంతాట కాదు, మామూలు బంతాట కాదు. ఇది ఒక రకంగా నమ్మించి మోసం చేయటం అని వాళ్ళు చెప్తున్నారు. 92,250 మంది గ్రూప్ 2 మెయిన్స్కి క్వాలిఫై అయ్యారు, మెయిన్స్ ఎగ్జామ్ రాయటానికి. 2023 డిసెంబర్లో నోటిఫికేషన్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్నప్పుడు 899 గ్రూప్ 2 పోస్టులకి. అప్పుడే ప్రిలిమ్స్ ఎగ్జామ్ పెట్టారు. దాని తర్వాత ఎన్నికల కోడ్ వచ్చింది. ఎన్నికల కోడ్ ఉండటం వల్ల ఎన్నికలు ఈ హడావుల్లో ఎగ్జామ్ పెట్టలే. దాంట్లో జీవో నెంబర్ 77 అని ఒకటి ఉంటుంది. జీవో నెంబర్ 77 ప్రకారం హారిజెంటల్ రిజర్వేషన్ మహిళలకి, దివ్యాంగులకి, స్పోర్ట్స్ సర్వీస్ మెన్కి ఇవ్వద్దు అని ఉంది. ఆ జీవోని అతిక్రమిస్తూ హారిజెంటల్ పద్ధతిలో ఇచ్చారు. ఈ నోటిఫికేషన్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్లో అని చెప్పి అప్పట్లో తెలుగుదేశం పార్టీ మొత్తుకుంది. నిరుద్యోగులు కూడా అడిగారు. నిరుద్యోగులు ఆశించారు చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వచ్చిండి దాన్ని ఎవరైనా మారుస్తాడేమో, జీవో నెంబర్ 77 ప్రకారం మళ్ళీ దాన్ని తీసుకొస్తాడేమో, ఆ హారిజెంటల్లో ఉన్న రిజర్వేషన్ పైన ఆయన కూడా గళం ఇప్పిండు కదా యువ గళంలో లోకేష్ గారు అనుకున్నారు. ఇప్పుడు 9 నెలలు అయింది అధికారంలోకి వచ్చి. అది మార్చకపోగా ఎగ్జామ్కి ఏర్పాటు చేశారు. ఈరోజు 23 ఫిబ్రవరి రోజు మెయిన్స్ ఎగ్జామ్ పెడతాను 92,250 మందికి 175 సెంటర్లోనే అనౌన్స్ చేసింది ఏపీపీఎస్సీ చైర్మన్ గారు. అనౌన్స్ చేసిన తర్వాత నిరుద్యోగులు పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చారు. ఇదేంది పద్ధతి? అసలు హారిజెంటల్ పద్ధతిలో రిజర్వేషన్లు అనేది పద్ధతి కాదు కదా, కరెక్ట్ కాదు. జీవో నెంబర్ 77కి వ్యతిరేకం అది. దాన్ని సరిచేస్తానని చెప్పిన యువగాళంలో హామీ ఇచ్చిన లోకేష్ గారు ఎడిపోయిండు. సరిచేస్తామని చెప్పిన తెలుగుదేశం పార్టీ ఎడిపోయింది. ఈ పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి ఏ నోటిఫికేషన్ వేసిండో హారిజెంటల్ పద్ధతిలో అదే మీరు పెడితే మరి ఆయన తప్పు చేసినట్ట, మీరు తప్పు చేసినట్ట అని నిరుద్యోగులు నిలదీశారు. నిలదీస్తే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి కదా, గ్రాడ్యుయేట్స్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు. వెంటనే తెలుగుదేశం పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు వీళ్ళంతా పోయి సార్ ఇదంతా ఎట్టేటో పోయేటట్టుంది, ఎమ్మెల్సీ ఎన్నికలను బాయ్కాట్ ఎమ్మెల్సీ ఎన్నికలను ఒక పిలిపిచ్చారు నిరుద్యోగులు. మనం వాళ్ళ అభిష్టానికి వ్యతిరేకంగా ఎగ్జామ్ పెడితే చాలా దెబ్బ కొట్టిద్ది. మీరు ఏదో ఒకటి ఇనిషియేటివ్ తీసుకొని ఏపీపీఎస్సీ వాళ్ళతో మాట్లాడి వాయిదా వేసే కార్యక్రమం చేయండి అంటే ఈ లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఏదో చేసినట్టు నటించారు. లోకేష్ గారు అయితే ట్విట్టర్లో పెట్టిండు, వాయిదాకి అనుకూలమే, వాయిదా పడిద్ది, ఆశించవచ్చు, మీరు ఆరాంసే ఉండండి అని. చంద్రబాబు నాయుడు గారు రివ్యూ పెట్టి వాయిదా వేస్తున్నట్టు లీకులు ఇచ్చారు. ఏపీపీఎస్సీకి లెటర్ రాసినట్టు చెప్పారు, లెటర్ రాశారు కూడా. ఇప్పుడు ఇది ఎట్లుందంటే నేను గిల్లినట్టు చేస్తాను, నువ్వు వేడిచినట్టు చేయి అన్నట్టుంది. చంద్రబాబు నాయుడు గారు ఏపీఎస్సీకి లెటర్ రాస్తారు వాయిదా ఏమని, ఏపీపీఎస్సీ లేదు మేము వాయిదా ఏమంటది, ఏపీఎస్సీ ఇంటర్ లేదు కదా అని అంటాడు. ఇది ఒక రకంగా ఒక వీధి నాటకం లెక్క చేశారు. ఏపీపీఎస్సీ చైర్మన్ చంద్రబాబు నాయుడు గారు చెప్తే వాయిదా ఏమంటే వేసే పరిస్థితి ఉండదా? ఇలా ఏపీపీఎస్సీ అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కాదని, అది కాన్స్టిట్యూషనల్ బాడీ, వాస్తవమే. కాన్స్టిట్యూషనల్ బాడీని కాన్స్టిట్యూషనల్ బాడీ లేక పనిచేయనిస్తారా? చేయనిచ్చే పరిస్థితి ఉందా? లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన ఏపీపీఎస్సీ చైర్మన్ని ఇంకా సంవత్సర కాలం పదవి ఉంది ఆయనకి. ఆయన టర్మ్ ఇంకా సంవత్సరం ఉండగానే బలవంతంగా రిజైన్ చేయించారు. కాన్స్టిట్యూషనల్ బాడీ దాంట్లోంచి ఒకవేళ చైర్మన్ తొలగించాలంటే అభిశంసన తీర్మానం పెట్టాలి, 2/3 మెజార్టీతోని పార్లమెంట్ దాకా పోవాలి అది అని చెప్పి ఆయన్ని ఇండైరెక్ట్గా రిజైన్ చేయించి కొత్త వాళ్ళని పెట్టుకున్నారు. ఇక ఆ స్థాయిలో చైర్మన్నే తొలగించే స్థాయిలో ఇన్ఫ్లుయెన్స్ చేసినప్పుడు ఆఫ్ ద రికార్డు ఈ చిన్న పరీక్ష వాయిదా వేయటం చంద్రబాబు నాయుడు గారు చేపిలేడు అంటే నమ్మాలా అనేది నిరుద్యోగులు మాట్లాడతాం. వాస్తవం ఇది. ఆయన లెటర్ రాసిండట, వాళ్ళు ఒప్పుకోలేదట, ఎన్నికల కోడ్ ఉందట, ఇవన్నీ కాకమ్మ కథలు చెప్తున్నారు. మొత్తానికైతే నెట్ట నిలువున ముంచి నమ్మించి నయవంచం చేశారనేది ఇలా మాట్లాడుతున్నారు. వాస్తవంగా వాళ్ళ హారిజెంటల్ పద్ధతిలో మహిళలకి, ఎక్స్ సర్వీస్ మెన్, స్పోర్ట్సు, దివ్యాంగులకి ఇచ్చిన రిజర్వేషన్ రద్దు చేయాలని వాళ్ళ డిమాండ్. దానికి సంబంధించి హైకోర్టులో కేసు ఉంది. మార్చి 8న ఏమో దానికి సంబంధించిన కేసు హియరింగ్ ఉంది. ఆ హియరింగ్ తర్వాత ఎగ్జామ్ పెట్టండి అని వాళ్ళు మొత్తుకుంటున్నారు.
ఏంది ఇప్పుడు కొంపలు మునిగేది ఇన్ని రోజులు ఆగారు? ఏమన్నా భూమి బద్దలయ్యేది ఉందా? ఇప్పటికిప్పుడే ఈళ్ళ పెట్టి ఏమన్నా తీసుకునేది ఉందా? ఏంది ఇదంతా అంటే ఏదో మేము చేయడానికి ప్రయత్నం చేసినాం అక్కడ కాలేదు. మాకు ఓట్లేయండి ఇప్పుడైతే అనే పద్ధతి తప్ప ఏం లేదు ఇందులో. ఇగో ఇది నిన్న జరిగింది బంతాట ఆడారు. ట్విట్‌తో లోకేష్ ఆడియోతో చంద్రబాబు పరీక్ష ఉండదని నమ్మించే ప్రయత్నం 9 నెలలుగా ఏమార్చి సర్కారు ముద్దనిద్ర. బాబు సర్కారు నమ్మి నిండా మునిగామంటున్న గ్రూప్ 2 అభ్యర్థులు ఎమ్మెల్సీ ఎన్నికల బైకాట్ కాదు పాల్గొని ఈ సర్కారును ఓడించాలంటున్న అభ్యర్థులు. ఏర్పాట్లు పూర్తి నేడు యథాప్రకారం గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష. గ్రూప్ 2 అభ్యర్థులపై కాకి వీరంగం. డ్రామాలో భాగమే సీఎం పలుకులు. పరీక్ష ఉంటుందని రాత్రి పొద్దుపోయాక ఏపీఎస్సీ ప్రకటించిందట. ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి వాయిదా వేయలేదు ఏపీఎస్సీ చైర్మన్ నేను చెప్పిన కానీ అని అంటాడు. అది అబద్ధం. చంద్రబాబు నాయుడు గారు లెటర్ కూడా రాయాల్సిన అవసరం ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే చాలు అయిపోద్ది, వాయిదా పడుద్ది. ఎందుకంటే సంవత్సర కాలం పాటు ఉన్న ఒక ఏపీపీఎస్సీ చైర్మన్ కాన్స్టిట్యూషనల్ బాడీ చైర్మన్ని నిర్ద్వందంగా తొలగించిన పరిస్థితి. తొలగించడం అంటే రికార్డెడ్గా తొలగించడం. ఆయనే రాజీనామా చేసి పోయేటట్టు చేసి కొత్త వాళ్ళని పెట్టుకున్నాక ఎగ్జామ్ వాయిదా వేయటం పెద్ద సమస్యే కాదు. ఇది లేదు వాళ్ళు పాపం మెయిన్స్ వాయిదా వేస్తే మరిన్ని పోస్టులు కలిపి నోటిఫికేషన్ విడుదల చేయాలనే భావంతో ప్రభుత్వం డ్రామాలు చేస్తుంది. పరీక్షను రద్దు చేయాలని చెప్పినా ఏపీపీఎస్ చేయట్లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం ఈ డ్రామాల భాగమే. కూటమి ప్రభుత్వాన్ని గెలిపించినందుకు నిరుద్యోగులకు బాగా బుద్ధి చెప్పారు. యువగళం పేరుతో లోకేష్ ఎన్నో హామీలు ఇచ్చారు. ఇప్పుడు ఆయన ఎక్కడ కనిపించడం లేదు. ఈ 900 పోస్టులు పూర్తి చేసి 5 ఏళ్ళు ఉద్యోగాలు భర్తీ చేశామని డబ్బా కొట్టుకోవడానికి ఈ డ్రామాలు తప్ప ఏరే ఏం లేదని ఇగో విశాఖపట్నంలో అట గుంజపోతారు. ఏ రెట్టకా రెట గుంజి ఏ కాలు కా కాలు గుంజి నిరుద్యోగుల్ని లోపటేసే పరిస్థితి. వాళ్ళ బాధను కనీసం వినేటోడు లేడు. ఇది నేడు 175 కేంద్రాల్లో ఉందట. 92,250 మందికి ఎగ్జామ్ ఎప్పటిలాగానే యథావిధిగా ఇగో ఇప్పటికిప్పుడు మెయిన్స్ వాయిదా వేయలేం. ఇప్పటికిప్పుడు ఏంది వాళ్ళ హైకోర్టులో కేసు ఉంది, మార్చిలో వాయిదా ఉంది. ఆ వాయిదా తర్వాత పెట్టండి అంటున్నారు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇది ఇగో ఈ ప్రభుత్వాన్ని గెలిపించినందుకు మా చెప్పుతో మేము కొట్టుకుంటున్నాం. నిరుద్యోగులకు మేలు చేస్తుందని ఆశించి మేమంతా ఓటు వేసి గెలిపించిన ప్రభుత్వం ఇది. అందుకు మా 2 చెప్పులతో మేము కొట్టుకుంటున్నాం. గత కొన్ని రోజులుగా రోస్టర్ తెలియాలంటే మేమంతా పెద్ద ఎత్తున నష్టపోతామంటూ ప్రభుత్వాన్ని నిరసన తెలియజేస్తున్నాం. అయినా ప్రభుత్వం స్పందించకుండా మెయిన్స్ నిర్వహిస్తుంది. మా భవిష్యత్తును ఆశలను తొంగలో దొక్కిన ఈ ప్రభుత్వాన్ని మరో 20 ఏళ్ల అధికారంలోకి రాకుండా మేము బాధ్యత తీసుకుంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాను గ్రూప్ 2 అభ్యర్థి చెబుతుండు. ఈ ప్రభుత్వాన్ని గెలిపించినందుకు మా చెప్పులతోని మేమే కొట్టుకునే పరిస్థితికి వచ్చింది. నడుం బిగించి కంకణం కట్టుకొని కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడం నిరుద్యోగులకు మేలైద్దని, మేలు కాకపోగా మాకు వెన్నుపోటు పొడిచే ప్రయత్నం, మమ్మల్ని నమ్మించి వంచన చేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇక మా చెప్పుతోని మేము కొట్టుకోవడం తప్ప చేసేదేం లేదు. సందర్భం వచ్చినప్పుడు సమయం వచ్చినప్పుడు బుద్ధి చెప్తాం. 20 సంవత్సరాల పాటు మళ్ళీ ఈ కూటమి అని తెలుగుదేశం పార్టీ మాట ఎత్తకుండా మేము బాధ్యత తీసుకుంటాం ఓడించడానికి అని చెప్తుండ్రు. కాకీలు వీరంగం మాట. ఎక్కడికాడ పాపం ఆవేదన పడుతుండ్రు వాళ్ళు. ఇది నిన్న గ్రూప్ 2 అభ్యర్థులతోని బాబు, లోకేష్ గారు బంతాట ఆడారు. నమ్మించి మోసం చేశారు, నయవంచన చేశారని స్పష్టంగా అర్థమైంది. దీంట్లో ఏం లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఒక డ్రామా ప్లే చేశారు.